హలో, నేను చెప్పిన ప్లేస్ పోయినవారా? ఇప్పుడు క్లారిటీ. నా భార్యని ఏం చేయకండి ప్లీజ్. నకరాలు చేసినావు అనుకో, నీ పెండ్లం నీకు దక్కదు. ప్లీజ్ నా భార్యను వదిలేయండి. మీకేం కావాలని ఇస్తాను ప్లీజ్. ఏం కావాలో ఏం చేయాలో మాకు తెలుసు. మళ్ళా కాల్ వచ్చే వరకు వెయిట్ చేయి. అప్పటి వరకు హుషారు లెక్కలు చేసినావు అనుకో, నీ పెండ్లం బాడీ నీ గాడిలో ఉంటది. సమజైందా? హలో 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 నేను చెప్పేది మర్యాదగా విను. నీ పెండ్లం నీ దానికి సేఫ్ గా రావాలంటే మాకు 10 లక్షలు కావాలి. లేదనుకో తెలుసుగా. ఎంత డబ్బు ఒక్కసారి అంటే కష్టం అవుతుంది. కొద్దిగా టైం ఏంటి చేస్తా ప్లీజ్. నీకు టైం ఇచ్చుకుంటూ కూర్చుంటే నీ పెండ్లం టైం అయిపోతుంది. జల్దీ రెడీ చేసుకో. ఓకే, తన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. గది నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? Oh, shit. Shit, shit, shit. నా ఫాల్తు దిమాగ్లో ఓవర్ లెక్కలు చేసి బంగారం లాంటి దాన్ని కష్టాల పడేసిన. నా శ్వాస లాంటి శైలును దూరం చేసుకున్నా. తప్పు చేసిన శైలు. ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. రే, నిజంగా కిడ్నాపర్లు కూడా ఇట్లా మాట్లాడరా? ఏమన్నా మాట్లాడుతున్నావారా? సినిమాలు ఊకే చూస్తామారా? జరంత దిమాగ్ పెడితే అన్ని గవేస్తాయి. కోరికలతో దేవుణ్ణి బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నావు. నేను చిన్నగున్నప్పటికెళ్ళి ఇంటున్న ఆయనకు తెలుసు నాకేం కావాలనో అని. అందుకే నేను పంపించిండు. మనస్ఫూర్తిగా నిన్ను నాకు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోనికి వచ్చిన. ఓ అవునా? అవును. స్వర్గంలో మనిద్దరిని కలిపే తయారు చేసిండు. పుట్టించుడు వేర్వేరుగా పుట్టించి టైం వచ్చినప్పుడు కలిపిండు. అంతే. ఇంకా పోదామా? Shailu, guess what? Ta-da, ta-da. ఈ జిందగీలా నువ్వే నాకు దొరికిన చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకున్న దినం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు అది నాకొక గిఫ్టే. ఇంకా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు నా పక్కనుంటే ఎప్పుడూ నా దిల్ ఖుష్ అయితేనే ఉంటుంది. దాని ముందు ఏ గిఫ్ట్లు పనికిరావు. హలో మేడం, కూల్. గిఫ్ట్లు నీకు అవసరం లేదేమో, నాకు కావాలి. పుజ్జి పుజ్జి ప్రాణాలు, బుల్లి బుల్లి ప్రాణాలు. ఒక పాపనో బాబునో ఇచ్చావనుకో, అదే నాకు పెద్ద గిఫ్ట్. ఆల్రెడీ మొత్తం టాపిక్ అయితే వెంకట్తో చెప్పేసిందే. అవునా?
ఏమన్నాడే మళ్ళా? ఇంత జల్దీ అంటే అన్ని సెట్ చేయాలంట, అందుకే జర టైం అడిగిండు. నువ్వు టెన్షన్ పడకే. అసలు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమోనే, వాడి మీదైతే నాకు నమ్మకం ఉంది. నేను చూసుకుంటలేవే. థ్యాంక్సే నన్ను అర్థం చేసుకున్నందుకు. కానీ కానీ లేదు గీని లేదు. నువ్వు టెన్షన్ పడకన్నానా? వెంకట్ వస్తాడంటావా? వస్తాడే, నువ్వు టెన్షన్ పడకు. వాడితో చెప్పి మీకేం కావాలన్నా ఇప్పిస్తా. ప్లీజ్ నన్ను వదిలేయండి. వాడితో చెప్పి ఇప్పిస్తా. ఏయ్, నన్ను వదిలేయండి. తీరా వీడియో ఈ. మీకేం కావాలన్నా వాడితో చూడు చెప్పి ఇప్పిస్తా. చూడు నన్నేం చేయొద్దు, ప్లీజ్. మీకేం కావాలన్నా ఇప్పిస్తా. చూడు నన్ను వదిలేయండి, ప్లీజ్. నన్ను వదిలేయండి. హలో, వచ్చావా? మీరు చెప్పిన కాడికే వచ్చిన. తేడు షర్ లెక్కలేం లేవు కదా? గజం లెక్కలేం లేవు. గింతైన డౌట్ రావాలే, నీ పెండ్లం అవుట్ చూసుకో. నిజం చెప్తున్నా, గజం లెక్కలు ఏం లేవు, ఒట్టు. సరే, నువ్వు వాడినే ఉండు, మా వాడొచ్చి నిన్ను కలుస్తాడు. సీదా పైసలు ఇచ్చెళ్ళిపో, సరేనా? సరే సరే, జర జల్దీ రండి. వచ్చాడంట, నువ్వు వెళ్ళి తీసుకొచ్చేయి. సేఫేనా? సేఫ్. ఓకే, రైట్. పైసలు ముందు నా భార్య ఎట్లుందో తెలవాలి. ఎట్లా నమ్మేది? ఆగు, ఇక చూసుకో. ఇక చాలు, పైసలు రెండో పేమెంట్ చేసిన తర్వాతనే నీ పిల్లం నీ దగ్గరకు వస్తుంది. తనతో ఒక్కసారి మాట్లాడించు. లే, రెండో పేమెంట్ సెటిల్ చేసిన తర్వాత అప్పుడు వదిలేస్తాం, అప్పుడు మాట్లాడుకో. రే, పైసలు ఇచ్చిండారా? మామా, పైసలు రా. పైసలు మామా, పైసలు. తీసుకురా, తీసుకో. నీకు నీ సుక్కుతో డించక్ డించక్, నాకు నా రమ్యతో పెళ్లిరా. సుక్కు వచ్చేస్తాడే. రే, ఈ పైసల కోసమే కదరా, ఈ పైసల గురించేరా. రే, ఇంకా నా రమ్యతో నాకు పెళ్ళి అయిపోద్దురా. ఎల్లమ్మా. రే, రమ్య నీకు, సుక్కు నాకు. చలో. యా రమ్యా, నీకు నాకు పెళ్లి ఫిక్స్. ఇంకా మనల్ని ఆపేవాడే లేడు. గదెట్లా? ఇగో రమ్య, చూడు. ఆయన గిన్ని డబ్బులు నీకెక్కడివిరా? నా కష్టార్జితం రమ్య. నీకు నాకు పెళ్లి ఫిక్స్, మనకు డించక్ డించక్ ఫిక్స్. మనల్ని ఆపేవాడే లేడు రమ్య.